నెలలో కానుకల పండుగ చివరి వారం 23వ తారీఖు పడుతుంది. చివరి వారం, ఈ నెలలో చివరి ఆదివారము 23వ తారీఖున కానుకల పండుగ ఇక్కడ ఆచరించడం జరుగుతుంది. ప్రత్యేకముగా ఒక రోజు ఏర్పాటు చేసుకుని దేవుని స్తుతించాలి. ఈ పండుగకు స్తుతి పండుగ, కోత పండుగ, అర్పణల పండుగ, ఫల సంగ్రహపు పండుగ, అలాగునే కానుకల పండుగ అని అనేకమైన పేర్లు బైబిల్ని బట్టి దైవజనుడు ఈ పండుగకు పేర్లు పెట్టారు. కనుక దేవునికి మనము రుణపడి ఉన్నాము. ఇందాక పాడుకున్న చరణ ప్రకారముగా దేవునికి మనము ప్రతి దినము రుణస్థులమే, ప్రతిరోజు రుణస్థులమే. ఎందుకు దేవునికి మనము రుణస్థులము? దేవునికి మనమిచ్చేది గొప్ప అని మనం అనుకుంటున్నాము, కానీ మొదటిగా దేవుడు మనకిచ్చిన కానుక. ఈ సమయంలో దేవుడు మనకు ఏ కానుకిచ్చారో ఆ కానుకను గురించి మనము తెలుసుకుందాం. అలాగునే దేవునికి మనము ఎలాగున కానుకివ్వాలో క్లుప్తముగా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరించనై ఉన్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు మనకు కానుకనిచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టిని దేవుడు మనకు కానుకగా ఇచ్చారు. ఈ భూమి దేవుడు మనకిచ్చిన కానుక. ఈ భూమి, ఆకాశము దేవుడు మనకిచ్చిన కానుక. ఆకాశములో ఉన్న జ్యోతులు దేవుడు మానవునికి ఇచ్చిన కానుక. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వృక్షము ఆయన కలుగు చేసిందే కదా. అందుకే ఆది కాండములో చూస్తాం, ఇవన్నీ మీకే ఇచ్చి ఉన్నాను, ఇవన్నీ మీకే. భూమి మీద సంచరించుచున్న ప్రతి ఒక్క జీవి, ప్రతి పురుగు, సముద్రములో ఉన్న జీవులు మీకే, మీకు ఆహారమగును. ప్రతి ఫల వృక్షములు మీకే, అవి ఆహారమగును. కాబట్టి దేవుడు మొదటిగా మనకిచ్చిన కానుక ఏమిటంటే సృష్టినే కానుకగా ఇచ్చారు తండ్రి అయిన దేవుడు. ఎంత గొప్ప కానుక! తరుగని కానుక. కోట్ల మంది ప్రజలు తింటున్నా రోజుకు ఎన్ని టన్నుల బియ్యము ప్రపంచంలో తింటున్నారు, ఎన్ని టన్నుల గోధుమలు తింటున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిదీ మానవుడు తినేది ప్రతిదీ కూడా, మనం త్రాగే నీరు, ఎన్ని నీళ్లు త్రాగుతున్నాము, ఇవన్నీ దేవుడు మనకు ఉచితముగా ఇచ్చాడు. ఉచితముగా. ఇది దేవుడిచ్చిన కానుక. ఇది సరిపోదని ఆయన తన కుమారునే ఈ లోకానికి కానుకగా ఇచ్చి వేస్తాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందును. తన కుమారుణ్ణి సృష్టినే ఇచ్చి వేశాను అనుకోకుండా తన కుమారునే మనకు కానుకగా ఇచ్చి వేస్తారు. ఇది తండ్రి కానుక. మరి భూలోకానికి వచ్చిన కుమారుని కానుక ఏమిటంటే ఆయన కూడా మనకు కానుక ఇచ్చారు. చెప్పాలంటే తండ్రి కానుక గొప్పదే. తండ్రి కానుక చాలా గొప్పదే. తండ్రి కానుక కంటే కుమారుని కానుక ఎంత గొప్పది అంటే, ఇందాక మనం పాడుకున్నాం, జీవమును నా జీవంబునకై సిల్వా పైన అర్పించిన యేసు. జీవంబును నా జీవంబునకై సిల్వా పైన అర్పించిన యేసు. దేవా నేను
గొప్పదో, జీవమునే ఇచ్చి వేశాడు, తన యొక్క రక్తమును మనకిచ్చి వేశాడు. తనలో ఒక చుక్క కూడా రక్తము లేకుండా రక్తమంతటిని మనకు దారబోసిన కానుక కుమారుని కానుక. మరొక మాటలో చెప్పాలంటే తన ప్రాణమునే కానుకగా ఇచ్చి వేశాడు. బహుశా ఎవరైనా బంగారం ఇమ్మంటే ఇస్తారేమో, డబ్బులు ఇమ్మంటే ఇస్తారేమో, కానుకగా ఇమ్మంటే డబ్బులు అడిగితే ఇస్తారేమో, బంగారం అడిగితే ఇస్తారేమో. కానీ అందుకే వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు. కానీ పేతురు గారు తన పత్రికలో, మొదటి పత్రికలో రాస్తున్నాడు. మాట్లాడు బాబు, చివరికి తీసుకెళ్తాను. డోర్ మూసిపెట్టదు, డోర్ మూసిపెట్టదు. అమ్మ దగ్గర వద్దురా, సైలెంట్ కూర్చుంటావా? ఏ చిన్నోడా, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. నోరు మూసిపెట్టేది, కొట్టేది చేయొద్దని దగ్గర పెట్టుకోండి, తిరగనివ్వదు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తాలి. దేవునికి స్తుతి కలుగును గాక. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడిందని ఎరుగరా? క్రీస్తు రక్తముని మనకు కానుకగా ఇచ్చి వేశారు. అందుకే అయ్యగారు పాడుచు ఉన్నారు, దేవా నీ జీవమునే నా జీవమునకు ఇచ్చి వేశావు. నన్ను బ్రతికించడానికి నాకు బదులుగా నీ ప్రాణము ఇచ్చి వేశావు. మనం ఒక మరొక కీర్తనలో పాడుకుంటాం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు ఆదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన కొరకే తన ప్రాణమునే కానుకగా ఇచ్చి వేశారు, తన రక్తమునే కానుకగా ఇచ్చి వేశారు. ఆయనే మనకు కానుకగా మారిపోయారు. ఇది కుమారుని యొక్క కానుక. ఇక పరిశుద్ధాత్మ కానుక ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు తను తానే మన కోసం అర్పణగా ఈ భూమి మీద సంఘము కొరకు ఆయన అర్పింపబడ్డాడు. ఈ రోజున సంఘము నడిపింపబడుచున్నది. దేవుని బోధ ప్రపంచంలో వినబడుచున్నది. ఏ సంఘమైనా కావచ్చు, ఏ సంఘపు వారైనా కావచ్చు, ఏ బోధకులైనా వారు కావచ్చు, ప్రతి బోధకుడు బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన బోధలే.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా తాను భూమి మీదికి సంఘము కోసము తాను అర్పించుకుని ప్రస్తుతం ఆయన భూమి మీదే పనిచేస్తున్నాడు. వేగముగా వీచు గాలి వలె ఆ దినమున దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నేటికి సంఘము మీద పనిచేయించు ఉన్నారు. సంఘము కోసం అర్పింపబడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కానుక ఆయన కూడా మనకు కానుకగానే అర్పింపబడ్డాడు. ఆ పెంతెకోస్తు పండుగ దినమున భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నేటికి భూమి మీదనే ఆయన సంచరించుచున్నాడు. చెప్పలు కూడా అందుకే దేవుడు మానవుని విడిచిపెట్టలేదు. మానవుడే దేవుని మర్చిపోయాడేమో కానీ దేవుడు మాత్రం మానవుని ఎప్పుడు విడవలేదు, ఎడబాయలేదు. పరిశుద్ధాత్మ దేవునిగా సంఘముతో ఉన్నారు. రేపు రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేవారుగా అంతవరకు ఆయన భూమి మీద పనిచేస్తున్నారు. అందుకే నేనిక సిద్ధముగా లేనని తెలిసినది మన తండ్రి గారు పాడుకున్నారు. నేనిక సిద్ధముగా లేనని తెలిసినది దానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసుకొని తీసుకొని వెళతాను. ఇక కానుకగా అర్పింపబడిన త్రియేక దేవుడు ఆయన కూడా మనకు కానుకనిమ్మని ఆజ్ఞాపించారు. ఇప్పుడు చెప్పండి, ఆ దేవుని త్రిత్వ దేవుని కానుక గొప్పదా, మనం ఇచ్చే కానుక గొప్పదా? మాట్లాడలేదు. ఏ కానుక గొప్పది? ఒకవేళ మనం ఇచ్చినా అయ్యగారు బాటలో రాస్తారు, మనం ఇచ్చినా మనం ఇస్తున్నాం, మనవి అనకూడదు, అనడానికి అవకాశం లేదు. మీరు ఈ మాటలు బాగా వింటే నేను కానుక ఇచ్చాననే మాట అనడానికి ఇష్టపడ్డాను. గమనించాలి. ఇక్కడ కీర్తనలో అయ్యగారు పాడొచ్చు అన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. నాకు నీవి చినవే మరలా నీకు చందాగా చేసేదాను. నాకు నీవి చినవే మరలా నీకు చందాగా వేసేదాను. ఎవరికి ఇస్తున్నాం? నీదిస్తున్నావా, నాదిస్తున్నావా? నాకు నీవిచ్చినవే మరలా నీకు వేస్తున్నాను చందాగా. ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అంత మీదే. అది వెండి కావచ్చు, అది బంగారము కావచ్చు, మనం వాడుకునే నోటు డబ్బులు కావచ్చు, అన్ని ఈ సృష్టిలో తయారు చేయబడినవే. చెప్పండి, అన్ని ఎవరివి? అన్ని దేవునివే. అందులో పంపించేకే మనం ఎంతో ప్రతి వారం వేసుకోవాల కానుక. కొంతమంది ప్రతి వారం చిల్లర మార్చే కానుక వేస్తారు. లేనివారు లాగా కొంతమంది, లేనివారు కూడా, ఇబ్బందులో ఉన్నవారు కూడా దేవునికి మేము చిల్లర ఎవరికి వేస్తాం? అడుక్కునేవాడు వస్తే వేస్తాం. వారం దేవునికి అందిస్తున్నారు, వర్ధిల్లిన కొలదిమ్మన్నారు దేవుడు. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా వారు చిల్లరే దేవునికి వేస్తారు. ఎంత విచారం, ఎంత బాధ. దేవుని చేతిలో ఈ కానుక బాక్సు దేవునస్తమన్నారు దైవజనుడు. దేవుని చేతిలో నువ్వు చిల్లర పెడతావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు, దేవుడు నిన్ను కాపాడుచున్నందుకు, దేవుడు నీకు సృష్టించినందుకు నువ్వు దేవునికి ఇచ్చే కానుక ఏమిటి?
అందుకని అయ్యగారు అన్నారు, ప్రతిరోజు మనం కానుక వేసుకున్నప్పుడల్లా దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజు ఇచ్చిన దానికంటే వచ్చే వారం ఇంకా ఎక్కువ వేస్తూ, అయ్యా నీకు ఎక్కువగా ఇచ్చే మనసు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకోవాలి. సంతోషముగా ఇచ్చే మనసు. జాగ్రత్తగా గమనించాలి. మొదటిగా చూసినట్లయితే తండ్రి అయిన దేవుని కానుక ఏమిటి? ఆయన అడిగేది ఏమిటి అంటే, పాత నిబంధన గ్రంథములో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన కానుక ఏమిటంటే, మీ రాబడి అంతటిలో, మలాకీ గ్రంథములో మనకు ఆ మాట కనబడుతుంది. 3వ అధ్యాయములో 7వ వచనము నుండి వ్రాయబడిన మాటలు చూసినట్లయితే, నీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను కైకొనక వాటిని త్రోసివేసి ఉన్నారు. అయితే మీరు నా తట్టు తిరగండి. ఇశ్రాయేలీయులతో దేవుడు అంటున్నారు, మీరు నా తట్టు తిరగాలి, నా కట్టడలను మీరు అనుసరించాలి, నా ఆజ్ఞలను మీరు అనుసరించాలి అని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, దేని విషయములో మీరు తిరుగుతామని అంటారు. అమ్మా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా దేని విషయములో తిరుగుదుమని మీరందరూ. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో తిరగమంటున్నాడు? మానవుడు దేవుని యొక్క దొంగలున్నా, అయితే మీరు నా యొక్క దొంగిలించునే ఉన్నారు, దొంగిలించుచున్నారు. మీరు నా వైపు తిరగట్లేదు, దొంగిలిస్తున్నారు. ఏ విషయంలో మేము దొంగిలిస్తున్నామని మీరంటే, 10వ భాగము. ఎందుకు ఇశ్రాయేలీయులకు 10వ భాగం అన్నారు దేవుడు? వారు లెక్కలు చూచేవారట. ఇశ్రాయేలీయులకు లెక్క కావాలి కనుక దేవుడు వారికి ఆజ్ఞాపించుచున్న మాట ఏమిటంటే, 10వ భాగమును తీసుకొని రండి. నా మందిరములోనికి 10వ భాగము, నా మందిరములో ఆహారమున్నట్లుగా 10వ భాగం అంతటిని నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరు దీనిని చేసి నన్ను శోధించిన ఎడలా నేను ఏమి చేస్తానంటే, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాడనంత విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరిస్తాను. విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరిస్తాను. 12 వరకు చదువమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇదిగో మీరు ఇలాగిస్తే మీ పంట పాడైపోదు. మీ పంటను తిరిగివేస్తే పురుగులను నేను కత్తిస్తాను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లను అకాల ఫలములు రాల్పక ఉండునట్లు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తారు కనుక అన్య జనులందరూ మిమ్మల్ని ధన్యులు అంటారు. ఇది చేయండి. 10వ భాగము ఇవ్వండి. జాగ్రత్తగా వినాలి. బైబిల్లో చాలా చోట్ల మనకు కనబడుతుంది. సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో అక్కడ కూడా దేవుడు 10వ భాగమును గూర్చి వ్రాసిన మాట, 10వ భాగమును గూర్చి 3వ అధ్యాయములో చదువు ఒక్కసారి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును బాగా వినాలి. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం మొదటిగా వచ్చినది దేవునికి ఇవ్వాలి. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచండి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. సమృద్ధిగా నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే, మీరు 10వ భాగమును తీసుకొని రండి. ప్రథమ ఫలమును తీసుకొని వస్తే మీకు సమృద్ధినిస్తాను, ఆశీర్వాదమునిస్తాను. ఈ
జనులు దొంగిలించుచున్నందున శాపగ్రస్తులై ఉన్నారు. మీరు దొంగిలించకుండా మీరు ఇస్తే పరలోకపు వాక్యాలను విప్పి ఆశీర్వాదాన్ని ఇస్తాను, కొట్లను నింపుతాను, సమృద్ధిని ఇస్తాను. కనుక తండ్రి అయిన దేవుడు కానుకను కూర్చి ఆయన రాయించారు, ఆజ్ఞాపించారు. కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు కూడా కానుకను గూర్చి ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే కుమారుడు కానుకను గూర్చి చెప్పిన మాటలు కనబడతాయి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యములో మీరు ప్రవేశించాలి. ఏ నీతి అమ్మా? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే. ఈ శాస్త్రులు దేవునికి ఇచ్చే అలవాటు, పరిసయ్యులకు దేవునికి ఇచ్చే అలవాటు. ఎందులో ఇస్తారు? జీలకర్రలో ఇస్తారట, సోపులో ఇస్తారట. ప్రతి ఒక్క దానిలో వారు తీయనిది లేదు. వారు తింటున్న ప్రతి పదార్థములో కూడా దేవునికి 10వ భాగం ఇచ్చే అలవాటు కలిగిన వారు శాస్త్రులు, పరిసయ్యులు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించాలి. ఆ మాటను తెలియజేస్తూ ఆయన కూడా కానుకను గూర్చి చెబుతూ ఉన్నారు. మీరు ఏమి చేయాలంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. అలాగే మరొక మాట కూడా అక్కడ చూసినట్లయితే ఏమంటున్నారు? వాటిని మానక. ఏం మానొద్దు? దశభాగం ఇచ్చే శాస్త్రులు, పరిసయ్యులు చేసే ఆ దశమ భాగముని ఇవ్వడం మానక వీటిని కూడా చేయగలరు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఇక్కడ కానుకను గురించి ప్రభు మాట్లాడుచున్నారు. భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడుచు ఉన్నారు. మీరు పుదీనాలో జీలకర్రలో అన్నిటిలో 10వ వంతు తీస్తున్నారు, మంచిదే. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయము అనగా న్యాయమును విడిచిపెట్టారు, కనికరమును విడిచిపెట్టారు, విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానొద్దు. ఏం మానొద్దు అంటున్నాడు ఇక్కడ? ఫస్ట్ ఇస్తున్నారు చూడు, దశభాగం ఇస్తున్నారు కదా, అది మానొద్దు, అది చేయండి. వాటిని మానక వీటిని చేయండి. ఏం చేయండి? న్యాయంగా ఉండండి, నీతిగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. ఇవేమీ లేకుండా మీరు కానుకొకటే ఇస్తామంటే కాదు. కనుక ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా కానుకను గురించి మాట్లాడారు. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల్లో ఇక్కడ చాలా మంది ధనవంతులైన వారు చదువమ్మా. ఇక్కడ యెరూషలేము దేవాలయమునందు స్త్రీల ఆవరణం, ఈ ఆవరణంలో పొట్టేలు కొమ్ము రూపమున చేయబడిన 13 కానుక పెట్టెలు ఉండేవన్న. ఈ స్త్రీల ఆవరణంలో నుండి పురుషుల ఆవరణంలోనికి వెళ్ళు పెద్ద ద్వారం యొక్క 2 ప్రక్కలను అమర్చబడి ఉండేది. అటువైపు ఇటువైపు కానుక పెట్టెలు యెరూషలేము మందిరములో అమర్చబడి ఉన్నాయట. వీటినే క్రీస్తు ప్రభు కాలమునకు ఒక పేద విధవరాలు తనకు కలిగిన 2 కాసులను వేశారు. యెరూషలేము యొక్క మందిరములో అమర్చబడిన కానుక పెట్టెలు 13 కానుక పెట్టెలు. అక్కడ ప్రభు నిలబడి ఆ కానుక పెట్టెలో కానుక వేసేవాడిని చూస్తున్నాడట యేసు ప్రభు. చదువమ్మా. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన చూస్తూ ఉన్నాడు. ధనవంతులు చూస్తున్నాడు. ఒక పేద విధవరాలు, బీద విధవరాలు 2
కాసులను అందులో వేయుచుండుట చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈ విధవరాలు, ఈ బీద విధవరాలు తనకు కలిగిన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసేను. వారితో చెబుతున్నాడు. అనగా ఇక్కడ ఆమెకు ఉన్నదంతా ఇచ్చి వేసింది. అంటే ఇక్కడ దశభాగం కంటే ఎక్కువేమంటున్నాను ప్రభు. ధనవంతులు దశభాగం తీసుకొని వచ్చి వారు మూటలు మూటలు విప్పి వేస్తుంటే వారి కానుక మెచ్చుకోలేదు, కానీ ఈమె వేసినది. అలాగని పేదరాల్లాగే మేము 2 కాసులు వేస్తామంటే కాదు, అది కరెక్ట్ కాదు. ఏమైనా అనుకోండి, రోజు చాలా స్ట్రాంగ్ గానే మీకు కానుక గురించి చెప్పాలి. ఈ 3 వారాలు ఓన్లీ కానుక గురించే ఉంటారు. అయ్యగారు రాస్తారు ఫిబ్రవరి నెలంతా కానుక గురించి చెప్పారు. మనకు 12 నెలలకు 12 పండుగలు ఉన్నాయి. 12 నెలలకు 12 పండుగలు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది నిద్రపోతున్నారు. నీవేమైనా చెప్పుకో, మేము వినలేదు. నీవేంటి ఎరిత్రినావు కేలకల్లా తవరి ఉద్దేశ. చేతులెత్తండి హుషారుగా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ప్రభు తండ్రి అయిన దేవుడైతే దశభాగం తీసుకొని రమ్మంటుంటే ఇక్కడ శాస్త్రులతో పరిచయులతో వారికంటే మీరు ఎక్కువ చేయమంటూ ఇక్కడ ధనవంతులు కానుక వేస్తుంటే ఏమంటున్నాడు? ధనవంతులు మెచ్చుకున్నాడా, విధవరాలను మెచ్చుకున్నాడా? అంటే విధవరాల దగ్గర ఉండేది 2 కాసు, ఇక లేవా దగ్గర. మీకున్నదంతా ఇచ్చేయండి అంటే ఎవరిచ్చేస్తారు? అపార్థం చేసుకుంటారు. మాకున్నదంతా ఇచ్చేస్తే మేము ఎలా బ్రతకాలి? ఇవ్వడం నేర్చుకో. ఇచ్చేవారిని దేవుడు, ఇందాక చదువుకున్నాం, ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు. చిన్నతనంలో ఒకే చరణం అది గుర్తుకుంది, కానీ ఆ పాట మొదటిది ఏంటో, అది ఆ మొదటి పల్లవి ఏంటో అది మర్చిపోయినా. బ్రదర్ అన్న అసెంబ్లీ చర్చికి విశ్వాసిగా ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు వారు కానుక పట్టేటప్పుడు ఒక పాట పాడేవారు. అందులో ఒక చరణం అంటే గుర్తు. ఉత్సాహముతో ఇచ్చేది వారిని అత్యధికముగా ఆశీర్వదించును. ఉత్సాహముతో ఇచ్చేది వారిని అత్యధికముగా ఆశీర్వదించును. ఎవరికి? గట్టిగా చెప్పాలి. ఉత్సాహముగా దేవుడికి ఇవ్వడంలో ఉత్సాహం. కనుక ప్రియులారా, దేవుని విశ్వాసులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా కానుకలు కూర్చి ఆయన ఎక్కువ ఇవ్వమన్నారు. దశభాగం కంటే ఎక్కువ ఇవ్వరు. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలంటే మీ కానుక ఎక్కువగా ఉండాలి. ఇక 3వదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా కానుకను గురించి వ్రాస్తూ శక్తికి మించి ఇమ్మన్నారు. ఎలాగిమ్మన్నారు? శక్తికి మించి. 10,000 వేసుకోవడం శక్తి అనుకోండి. ఇక దానికంటే ఎక్కువ వేసుకోవడం అంటే శక్తికి మించి. మీ శక్తికి మించి ఇవ్వాలన్నారు పరిశుద్ధాత్మ తండ్రి. ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 4వ వచనాల వరకు చూస్తే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాం. ఎలాగనగా వారు ఈ కానుక, మాసిదోనియా సంఘము వారు ఇచ్చే కానుక ఎలాంటిది అంటే, వారు సమృద్ధిలో నుండి ఇవ్వట్లేదు.
వారికి ఉన్నది ఇవ్వట్లేదు. అందుకే కొంతమంది అంటారు మా దగ్గర ఉంటే ఇస్తాను. కాదు, ఆ మాట కరెక్ట్ కాదు. ఎప్పుడు నీవు ఈ మాట అన్నంత కాలం నీ దగ్గర ఉండదు. నా దగ్గర ఉంటే ఇస్తాను, నా దగ్గర ఉంటే ఇస్తాను, నా దగ్గర ఉంటే. అలాగే అనుకుంటూ బ్రతకాలి భూమి మీద, అలాగే అనుకుంటూ చనిపోవాలి భూమి మీద. ఇవ్వడం నేర్చుకోండి. మీరు ఇచ్చేవారు ఉన్నారు. దేవునికి క్రమముగా కొంతమంది పేరు చెప్పకుండా ఇచ్చేవారు కూడా. మా పేరు తెలియకూడదు, దేవునికి తెలిస్తే చాలు. మా పేరు దేవునికి తెలిస్తే చాలు, మేము ఇచ్చే కానుక దేవునికి తెలిస్తే చాలు అని ఇచ్చే విశ్వాసులు ఉన్నారు. మంచిది అది. 2 వారాల క్రిందట ఎవరో ఒకరు ఒక 5,000 రూపాయలు కానుక వేసుకొని వెళ్ళారు. పేరు చెప్పలేదు. మంచిది అది, మంచి అలవాటు. మరి కొంతమంది ఇక్కడ కానుక వేస్తూ అయ్యా మా పేరు చెప్పొద్దంట. మంచిది. యేసు ప్రభు కానుకను గురించి చెప్తూ ఏమన్నారు? కుడి చేతితో చేయు ధర్మము ఎడమ చేతికి తెలియాలదన్నా, యేసునామా ఎంతో మధురం. కుడి చేతితో చేసే ధర్మం ఎక్కడ తెలియకూడదన్నారు ప్రభు? ఎడమ చేతికి తెలియకూడదు. నీ మనస్సులో నీవు కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ, అయ్యా సృష్టిని నాకు కానుకగా ఇచ్చావు, ఇంత చల్లగా వీచుచున్న గాలిని. సృష్టి అంటే ఒక సృష్టి కాదు, కానీ సృష్టిలో అనేక రకములైనవి మనము అనుభవించుచున్నాం. పుస్తకం ఒకసారి ఒక కీర్తనలో పాడొచ్చు అన్నాను. దేవుని సన్నిధానమునా దేవుని కానుకలర్పింతుము, దేవుని సన్నిధానమునా దేవుని కానుకలర్పింతుము. దేవుడు మనకే వినవన్నీ, దేవునికే ఈ చరణములు పాడుతున్నారు. ఎండయు గాలియు వర్షములన్ మెండుగా మన ప్రభు ఇచ్చెనుగా, ఎండయు వర్షములన్ మెండుగా మన ప్రభు ఇచ్చెనుగా, ఎంతో నీతుల దీవెనలు అన్నియు మనకం ఇచ్చెనుగా, ఎంతో నీతుల అన్నియు మనకం ఇచ్చెనుగా. దేవుని సన్నిధానమునా దేవుని ప్రార్థించుము, దేవుడు మనకు వినవాటిని దేవునికే చెల్లించెదను. ఆకాశమున జ్యోతులను అవి దేవుని దానం వెగదా, ఆకాశమున జ్యోతులను అవి దేవుని దానం సకల సంపదలు ఆయన మనకి సకల పదలు ఆయన మనకి
ఉన్నంతకాలం పేదరికం అనుభవించాలి. నేను చెప్పట్లేదు శాపము పొందుతున్నారని ప్రభువే చెప్పిన మాట, నా మాట కాదు. మరలా మీరు అయ్యగారు చెప్తున్నారు అనుకోవద్దు. దేవుడు చెప్పిన మాట మీరు ఇవ్వనంత కాలం శాపమే. ప్రియ సృష్టి కాదు కనగానే ఒక సృష్టి అనుకుంటున్నాం. ఇందులో ఎండ, గాలి, వర్షము, భూమి, ఆకాశము, చివరిలో అంటున్నాడు సకల సంపదలు దేవుడిచ్చినవే కాదా? అన్ని దేవుడిచ్చినవి కాదా? మరి దేవుడికి ఏమి ఇవ్వగలవచ్చు? అందుకే ఎంత ఇచ్చినా ఏమి చేసినా దేవునికి మనం రుణస్తులం. ప్రతి వాహనము దేవునికి కృతజ్ఞతతో. అందుకే ఇశ్రాయేలీయుల దేవుని మందిరంలోనికి ఒట్టి చేతులతో వచ్చేవారు కాదు. దేవుని మందిరంలోనికి వస్తున్నారంటే వారిలాగా వచ్చేవారు కదమ్మా, ఒట్టి చేతులతో కాకుండా ఏవో ఒకటి తీసుకొని, కానుక తీసుకొని మందిరములో ప్రవేశించేవారు. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అంటే మీ శక్తికి మించివండి. వారు పేదరికములో దీనస్థితిలో ఉన్నను వారు శక్తి కొలది కాకుండా ఏం చేస్తున్నారమ్మా? బహుశ్రమలలో బాగా వినాలి మాట. అందుకే ఎప్పుడు చెబుతుంటాను, శ్రమలో ఉన్నాం మేము, ఇబ్బందులో ఉన్నాం మేము, దేవునికి ఇవ్వలేమని అనుకోవద్దు. శ్రమలోనే వీలైతే ఇప్పుడు మీకు దగ్గర ఒక 20 రోజులు టైం ఉంది కనుక 20 రోజుల్లో నీవెంత కానుక తీయగలవు దేవుడికి? ప్రతిరోజు కూలి వస్తుంది కదా, దశభాగం కంటే కొంత ఎక్కువ దేవుడికి సొమ్ము తీసి పెట్టి ఒక డబ్బాలో వేసి ఒక రోజున బుద్ధి ప్రక్కన ఒక ఇల్లు ఓపెనింగ్ కి వెళ్ళాను నేను కొన్ని సంవత్సరాల కిందట. ఆయనకు ఒక లారీ ఉండేదట. ఫస్ట్ లారీ వాహనం ఉండేది. ఆ వాహనం ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పటి నుండి ఫస్ట్ ఒక చిన్న కారు బాక్స్ తీసుకున్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం, ఆ ఇల్లు ఓపెనింగ్ కి ఆ దినాల్లో 5-6 మంది పంపించారు. ఆ ఇల్లు ఓపెనింగ్ చేసి వారిని గురించి మాట్లాడుతూ వారు సాక్ష్యం చెప్పారు, అయ్యా నేను ఓపెనింగ్ వెళ్ళే సమయానికి పెద్ద ఇల్లు కట్టుకున్నాను, ఇంత పెద్ద కానుక బాక్స్ ఉంది వాళ్ళ ఇంట్లో, ఇంత పెద్ద బాక్స్ ఉంది. ఆ ఇంటి యజమాని చూపిస్తూ అంటున్నాడు, అయ్యా ఈ బాక్స్ అంతా దేవుడు నా యొక్క వాహనములో ఇచ్చిన కానుక వాడిగా వచ్చిందంటే నేను ఎప్పుడైతే దేవుడికి ఇస్తున్నానో అతను చెప్పిన కానుక సాక్ష్యం ఏమిటంటే ఒక్క రోజు కూడా వాహనం ఎక్కడ ఆగిపోలేదయ్యా, బాడిగ తక్కువ కాలేదయ్యా, రోజు దేవుడు సమృద్ధిగా ఇచ్చారు. ఫస్ట్ ఒక లారీ, ఇప్పుడు 2 లారీలు పెద్ద లారీలు ఉన్నాయి అని చెప్పి అతను అంటున్నాడు, ఈ బాక్స్ అంతా నేను లాగి పెట్టానయ్యా, కానుక పండుగ గుత్తిలో జరిగినప్పుడు నేను తీసుకుని వెళ్తానయ్యా, బాక్సును మోసుకుని వెళ్ళి అక్కడిస్తాను. కనుక ప్రియులారా, ఇక్కడ వీరు పేదరికములో ఉన్నారు, శ్రమలో ఉన్నారు. ఆయనను శ్రమలోనే ఇవ్వడం ప్రారంభించారు, శ్రమలోనే దేవునికి ఇవ్వడం ప్రారంభించారు. చదువమ్మా. బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు ఎలాంటి వారట? ఇచ్చేవారు ఎలాంటి వారట? నిరుపేదలు. ఇక్కడ మనలో ఎవరైనా నిరుపేదలు ఉన్నారా? నిరుపేదలు అంటే ఎవరు? తినడానికి కూడా లేనివారు, ధరించుకోవడానికి సరైన బట్టలు లేనివారు నిరుపేదలు. ప్రభు కృపను బట్టి మన సంఘములలో ఎవరు నిరుపేదలు లేరే. దేవునికి నీవేమి చేయగలుగుతున్నావు? వారు మాసిదోనియా సంఘము నిరుపేదలైనను వారి దాతృత్వము అనగా ఇచ్చే విషయములో బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకు అనగా దేవుని సేవకులకు పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో, పాలు పొందు విషయంలోను ఎలాగిస్తున్నారంటే ఇచ్చేవారు మనస్పూర్వకముగా, హృదయపూర్వకముగా
మమ్మల్ని వేడుకొనుచున్నారు. ఇక్కడ బాగా వినాలి, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము చెబుతున్నాను. తమంతట తామే ఇచ్చారు. మరి చెప్పలేదు ఎవరు? శక్తికి మించి వారు దేవునికి ఇచ్చారు, నిరుపేదలైనప్పటికీ కూడా. కాబట్టి నీవు ఇవ్వడం నేర్చుకో. దేవునికి ఇవ్వడాన్ని బట్టి నష్టపోయిన వారు ఎవరు లేరు. మీకు ప్రతి సంవత్సరం విలియం కోల్గేట్ను గురించి గుర్తు చేస్తూ ఉంటాను. ఒకరోజు పేదవాడు పని చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ రోజున ప్రపంచంలో ఒక పెద్ద కోటీశ్వరుడుగా ఉన్నాడు ఆయన. విదేశాన్ని మనం చూస్తాం. ఈ రోజున అంతగా అభివృద్ధి పొందిందంటే పూర్వపు దినాల్లో మిషనరీలైన వారు అనేక దేశాలకు సేవకు వెళితే ఆయన పంపించిన వారు క్రైస్తవ బిడ్డలు ఆ కొంత సొమ్ము ఆ మిషనరీలకు పంపించి, మీరు వెళ్ళి అనేక దేశాలకు, భారతదేశానికి వెళ్ళి మందిరాలు కట్టండి, భారతదేశానికి వెళ్ళి హాస్టళ్లు పెట్టండి, భారతదేశానికి వెళ్ళి విద్యను ఏర్పాటు చేయండి, అనేక దేశములకు వెళ్ళి వైద్యమును ఏర్పాటు చేయండి అని చెప్పి మిషనరీలకు ఎంతో సొమ్ము వారు పంపించినందున ఈ రోజు నా దేశములన్నీ ఆశీర్వదింపబడిన దేశములుగా మనకు కనబడుతున్నాయి. నీవు దేవునికి ఇవ్వనంత కాలం ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకో. పరిశుద్ధుల కొరకు దేవుని సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది ఒంటి చేతులతో పంపించరు. నేను చాలా మంది అనుకోవచ్చు, సంఘమును చూచి ఇంత సేవను చూచి చాలా మంది అనుకోవచ్చు, అయ్యగారి దగ్గర చాలా ఉన్నాయి. నిన్నటి దినమున నేను స్కూటీ వేసుకొని బళ్ళారికి వెళ్ళాలి. మన ఆత్మీయ కుమారుడు ఒక పని మీద, అయ్యా మీరు రావాలి మాట్లాడాలంటే నాకు మనంతా కూడా గారమంతా శరీరం బాగా బలహీనం అయిపోయింది. రోజు ఖాళీ లేదు కనుక పోయిన ఆదివారం నుండి ఆ కుమారుడు రమ్మనగానే నేను వస్తానన్నాను. స్కూటీ తీసుకున్నాను, వెళ్దామన్నా. కానీ పెట్రోల్కు సరిపోయే డబ్బులు నా దగ్గర లేవు. ఎలా చేయాలి? కొంత సొమ్ము ఉంది, ఒక 120 రూపాయలు. బళ్ళారికి వెళ్ళామంటే 200 వేయాలి స్కూటీకి. ఇలా 120 రూపాయలు ఉంది. అందులో ఇది ఉంది. ఇప్పుడు అక్కడ నేను స్కూటీ ప్రముఖ కుమార్కి ఇచ్చేసి బస్కి వెళ్తే పోయేకి 35, వచ్చేకి 35, 70 రూపాయలతో పోయి రావచ్చు కదా. ఇక నా దగ్గర కొంత మిగులుతుంది అని చెప్పి అక్కడే వెళ్ళిన తర్వాత సంగతి అక్కడ పని చూసుకొని తిరిగి వచ్చారు. ఆ కుమారుడు కొద్దిసేపు అక్కడ మాట్లాడిన తర్వాత, అయ్యా నేను ఇంటికి వెళ్ళి వస్తాను, మీరు ఇక్కడ ఉండను అన్నా. నేను రోడ్డు మీద ఎందుకు నిలబడాలి? అక్కడ మనకు కుమారుడు, ఆత్మీయ కుమారుడు అక్కడ ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను నేను వచ్చే వరకు అన్నాను. వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఉంటాను అనగానే, సరేనయ్యా నేను ఫోన్ చేస్తాను. ఆ కుమారుడు ఇంటి దగ్గర ఉన్నాడు లేదని ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే ఉన్నాను, ఇట్లా అయ్యగారు ఇక్కడ ఉన్నారంటే రమ్మని ఇంటి దగ్గర రమ్మను అని ఆ కుమారుడి ఇంట్లోకి వెళ్ళాను. ఆ బాబు, నేను వెళ్తున్నాను, ఊరికి వెళ్తున్నాను అయ్యా, రేపు మందిరానికి రావట్లేదు, దశమ భాగం తీశానయ్యా, జీతం వచ్చింది మననే, దశమ భాగం తీశానయ్యా అని చెప్పి 1000 రూపాయలు కానుకిచ్చాను. ఎంత ఇబ్బంది ఉంటుందో. అయితే దేవుడు ఎంత ఇబ్బందిలో కూడా ఏదో రీతిగా సహాయము, చెప్పాలి గట్టిగా, దేవుడు చేస్తుంది, దేవుడు జరిగిస్తాడు. నీవు ఇవ్వకపోయినంత మాత్రాన పని ఆగదు, నీవు చేయనంత మాత్రాన అది ఆగిపోతుందని అనుకోవద్దు. కానీ బాధ్యత, పరిశుద్ధుల కొరకైన చంద దేవునికి ఇవ్వవలసిన సొమ్ము. ఎంత దీన స్థితిలో ఉన్నారో ఈ మాసిదోనియా సంఘం. అయితే వారి దాతృత్వం 9వ అధ్యాయంలో కూడా కానుకను గూర్చి, అదే కొరింథీ 2వ పత్రికలో చివరిగా టైం అయింది ముగించుకుందాం. 9వ అధ్యాయంలో మొదటి నుండి అక్కడ కూడా కానుకను గూర్చి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుల కొరకైన అమ్మా ఈ పరిచర్యను గూర్చి మీ పేరు
ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయం ఈ విషయములో వ్యర్థము కాకున్నట్లు గమనించాలి ప్రియులారా. ఒకసారి 5వ వచనము నుండి చదువమా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము ఎలాగ ఇవ్వకూడదంటే దేవునికి లోగడ అనగా మనసులో ఇవ్వాలనుకున్నారు. పిసినితనముగా కాకుండా ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరుడు మీకు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచింది. ఇక్కడ బాగా వినాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. సనుగు కొనకయు బాగా వినాలి. సనుక్కుంటూ దేవునికి ఇస్తే ప్రయోజనం లేదు, కొనుక్కుంటూ దేవునికి ఇస్తే ప్రయోజనం లేదు. ఎంత ఇవ్వాలా, అంత ఇవ్వాలా, ప్రతి వారం ఇవ్వాలా, నెలకి ఇవ్వాలా, సభలకి ఇవ్వాలా అని నీ మనసులో అనుకుంటూ ఇస్తే జీరో కానుక. నువ్వెంత ఇచ్చినా జీరోని. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఎవరు దేవుడు ఎవరిని దీవిస్తాడట. ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును. చప్పలు కొడదాం, లేచి నిలబడదాం. అందరూ బయటికి వెళ్ళిన వారు లోపలికి రండి. బయట తిరగొద్దు. కార్యక్రమంలో మీకు ప్రతిసారి చెప్తున్నాను, మందిరంలో గడిపింది 2-3 గంటలు. తిరిగితే ఏ ప్రయోజనం వస్తుందయ్యామా? చేతులు ఎత్తని దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగివ్వాలి? బలవంతంగా ఇవ్వాలా, సనుక్కుంటూ ఇవ్వాలా? ఉత్సాహముగా, పిసినితనముతో కాదు. పిసినితనము, నీవెంత పిసినితనము చేసినా, పిసినితనము చేసి ఎంత సంపాదించినా ఒకరోజు పోయేదేనా ఉండేదేనా? అమ్మాయ. అందుకే ఒక ఆయన పాట పాడాడు, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు, పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదా, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఎంతో మంది పోతున్నారు నీ కళ్ళ ముందు. కోట్లు కోట్లు డబ్బులున్న వారు పోతున్నారు, చూస్తున్నాం అకాలముగా. పోయినసారి కూడా మీకు చెప్పాను, ఒక కారు కొన్ని కోట్ల విలువ చేసే కారు తీసుకున్నారు, బయలుదేరారు, వెళుతూ ఉన్నారు. కుటుంబం అంతా సంతోషముగా హోటల్కి వెళ్ళి బాగా మంచిగా భోజనం చేసి కారులో వెళుతున్నారు. ఈలోపు ఒక లారీ కంటైనర్ పడి ఆ కారు మీద పడి పచ్చడైపోయింది. అందులో కోట్లు ఆస్తి కలిగిన కుటుంబం చనిపోయింది. ఎప్పుడు పోతామో తెలియదు. దేవుని కొరకు మీరు ఇచ్చే కానుకలు, మీరు చూస్తున్నారు ఈ పని శక్తికి మించిన పని. ఈ నెలలో 3 రోజులు సభలు జరుగుతాయి. ఈ నెలలో ఎన్నో కార్యక్రమాలు దేవుడు జరిగిస్తారు. అలాగే దేవుని సేవకుల గృహం
పని జరుగుతుంది. మీరు ఒకవేళ కానుక వేసుకున్నా ఆ గృహములో ఆ కానుక ఉంటుంది. అలాగే గోనాల్లో ఈరాల్లో మందిరం కట్టాలి. రేపు వారు 7వ తారీఖు రిజిస్ట్రేషన్ అన్నారు. ఇంకా 2,80,000 కట్టాలి అమౌంట్. 7వ తారీఖు చేతులు ఇప్పుడు ఏమి లేదు. ఎలాగా? దేవుడు సహాయం చేస్తాడు ఏదో విధంగా. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా ఈ సేవ వృద్ధిలో నీ బాధ్యత దేవునికి ఇచ్చే బాధ్యత, నీ బాధ్యత నీ సేవకులు అనగా పరిశుద్ధులకు ఇచ్చే కానుక, దైవ సేవకులకు ఇచ్చే కానుక, మందిరాల కొరకు. అందుకే మీకు పోయినసారి కూడా చెప్పాను, 7 రకాల కానుకలు బైబిల్లో ఉన్నాయి. బీదలకు ఇచ్చే కానుక, పరిశుద్ధులకు ఇచ్చే కానుక, మందిరానికి ఇచ్చే కానుక, కరువు కాలంలో ఇచ్చే కానుక. ఎక్కడైనా కరువు వచ్చినప్పుడు కొంత వాళ్ళకు మనం పంపించాలి. ఇలా చెప్పుకుంటూ వెళితే మీ చాలా చాలా బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవ్వడం నేర్చుకోండి. ఒకవేళ నీ సంపాదన దేవునికి ఉపయోగపడితే, ధనవంతుని గురించి మాట్లాడిన మాట లూకా సువార్త అనుకుంటాను 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడు? ఒక ధనవంతునికి విస్తారమైన పంట పండింది, తన కొట్లలో ధాన్యాన్ని నింపుకున్నాడు, తన ప్రాణంతో చెబుతున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకుని. గమనించాలి, ధనవంతుడు విస్తారమైన ధనం సంపాదించుకొని ఏమంటున్నాడు? తిను, నీకే, అంత నీకే, ఎంత తింటావో తిను, త్రాగు, సుఖించు, సుఖపడు. అందుకే నాకు కూడా అనిపిస్తుంది, ఏ పూట కాపూట ఉండేదే మేలు. ఇప్పుడు జరుగుతుంది సేవ 2015 నుండి నేటి వరకు అలాగే. ఈ సేవకునికి ఎప్పుడేం కావాలో అలా ఉన్న దేవుడు పంపిస్తాడు. ఇదేమి నిలువసం వచ్చేసిందా? సుఖం. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? తిను. ఇక నీకు ధనిక ధనం ఉంది. ఇక నీవే ప్రార్థన చేస్తావు, నీవే మందిరానికి వెళ్తావు, నీవే దేవుడిని ఆరాధిస్తావు, నీవే సేవ చేస్తావు. ఇక దేవుడు నీకు అందించి వేశారు, కూర్చో అంటుంది ప్రాణం. ఇది ప్రాణం, కూర్చో, తిను, త్రాగు అంటుంటే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. ఈ రాత్రి లాస్ట్ నైట్. భోజనం చేసే ముందు పోతావు, భోజనం అయిన తర్వాత వెళ్తావు, కానీ ఈ రాత్రి నీ ప్రాణం లాస్ట్. ఏమంటున్నాడు ఇంకా? నీవు సంపాదించినవి ఎవరి వగును? ఎవరి వగు నీవు పోతే? ఎవరు పడతాయి నీవు పోతే? ఎవరు పోయినా ఎవరిది కాదు, నేను పోయినా నాదేది కాదు. నేను పోయానంటే ఈ మందిరాలు కట్టిన మందిరాలను తీసుకెళ్తానా అంటే పరలోకంలో లెక్క ఉంటుంది. దేవుని కొరకు, ఈ దేవుని సేవకుడికి ఇచ్చిన సంపాదన అంతా దేవుని మందిరాల కొరకు, దేవుని సభల కొరకు. ఇప్పుడు 1 సంవత్సరం పైగా అవుతుంది మీకు అప్పగించి, కుటుంబానికి ఒకరు భోజనం. ఇంతకుముందు భోజనాలన్నీ వచ్చే కానుకతోనే కాదా? మాట్లాడలేదమ్మా, నిజమా కాదా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి మీకు ఒక బాధ్యత. ఒక కుటుంబం భోజనాలు పెడితే కూడా 3 సంవత్సరాలకు ఒకరికి వంతు వస్తుంది. మీలో ఎవరైనా రేపు వారం పెడతామంటే మీకు గొప్ప ఆశీర్వాదం. రేపు వారం ఎవరైనా మేము భోజనాలు పెడతామంటే గొప్ప ఆశీర్వాదం. ఎందుకు అంటే వచ్చి ఆదివారము దైవజనుడి జ్ఞాపకార్థ దినము. ఆదివారం పడింది, మనం ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దైవజనుడు దేవదాసయ్య గారు జీవితం అంతా అయ్యగారికి వచ్చిన సొమ్మంతా చెప్పాలంటే అయ్యగారు కానుకను గురించి చింతగా చెప్పారు. అయ్యగారు కూడా తన యొక్క జీవితాన్ని దేవునికి ఇచ్చి వేస్తారు. వచ్చిన కానుక లూథరన్ మిషన్ లో అయ్యగారు టీచర్ గా పనిచేస్తారు. పిల్లలకు స్కూల్ చెప్పేవారు. వారిచ్చిన జీతాన్ని కూడా మరలా పిల్లలకే ఖర్చు పెట్టేవారట దేవదాసయ్య గారు. పిల్లల కోసమే. అలాగుండనే
అయ్యగారు తర్వాత పాస్టర్గా పనిచేస్తారు. అప్పుడు వచ్చిన సొమ్ము కూడా అయ్యగారికి ఏదొచ్చినా కరపత్రాలు వేసి చాలా పత్రికలు పంచారు. కోరుకొండ తీర్థమని ఒక తీర్థమ యాత్ర జరుగుతుంది. కోరుకొండ అనేది రాజమండ్రి దగ్గర ఉంటుంది. ఆ తీర్థములో మన కురుగోలులో జరిగినట్లుగా వేలాది మంది ప్రజలు వస్తారు. ఈ పత్రాలు అచ్చు వేసి కరపత్రాలు తీసుకొని పత్రికలు తీసుకొని అక్కడ పంచుతూ ఉండగా దేవదాసయ్య గారిని పట్టుకున్నాడు. నీ వచ్చి ఇక్కడ మా జాతరలో మత మార్పిడి చేస్తావని పట్టుకున్నాడు. అందరు గుంపు కూడిపోయారు అయ్యగారిని కొట్టడానికి. అప్పుడు అయ్యగారు అన్నారట, వద్దు, మనకు మీకు మాకు భేదం వద్దు, ఒక పందెం వేసుకుందాం అన్నారు. ఏం వేసుకుందాం? పందెం వేసుకుందాం. మీరు గెలిస్తే ఏలియా వేసుకున్నట్టు. ఏలియా ఏం వేసుకున్నాడు అక్కడ వారితో? దహన బలి కాలిపోవాలి, పందెం వేసుకుందాం. మీరు గెలిస్తే నేను దేవుని విడిచిపెడతాను, నేను గెలిస్తే మీరు వచ్చేయాలి దేవుళ్ళలోనికి. పందెం వేసుకుందాం. ఏమిటి పందెం? కోడిగుడ్డు తీసుకురండి అన్నారు. ఏం తీసుకురావాలి? కోడిగుడ్డు. ఆ కోడిగుడ్డు ఒకరి చేతిలో పట్టుకొని మీ దేవునికి మీరు మొక్కండి, వేడుకోండి, గుడ్డు పిల్లగా మారిపోవాలి. మీరు చేస్తే మీ దేవుడే గొప్ప. వాళ్ళు మొదటిగా గుడ్డు తీసుకున్నారు, ఏవేవో మంత్రాలు చేశారు, కానీ గుడ్డు మాత్రం పిల్లగా మారలేదు. మీది అయిపోయిందా అన్నారట అయ్యగారు. సరే నాకేమండి. అయ్యగారు చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ గుడ్డు పగిలి పిల్లగా మారిపోయి ఎగిరిపోయింది. కోరుకొండలో కూడా ఇప్పుడు బయలుదేరిన సంగతి దైవజనుల గూర్చి వింటుంటే నాకు చాలా ఒక్కోసారి దుఃఖం వచ్చేస్తుంది. మన అయ్యగారు చెప్తుంటే, ప్రెసిడెంట్ అయ్యగారు చెప్తుంటే కన్నెంత కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయ్యగారిని గూర్చి వింటుంటే ఎంత త్యాగం. ఆ దినాల్లో ఒక తాటి ఆకుల శాల వేసి ఆ శాల వెనుకలే ఒక చిన్న అయ్యగారు ఉండడానికి చిన్న పత్రి వేసుకొని రాత్రి పగలు, కరెంటు లేదు, ఏమీ లేదు, ఆ దినాలు రాత్రి పగలు అక్కడే ఉండి సేవ చేశారు. స్వస్థత శాల ఏర్పాటు చేసి అక్కడే ప్రార్థన చేస్తుంటే వేలాది మంది ప్రజలు వచ్చి, ఆ దినాల్లో వేల మంది వస్తుంటే ఆ గ్రామంలో ఒక రైల్వే ట్రాక్ కూడా ఆ ప్రాంతానికి అదే పనిగా ఆ కార్యక్రమం కొరకు అక్కడ ట్రాక్ వేయించి అక్కడ రైల్వే స్టేషన్ కూడా ఆ గ్రామమునకు, చిన్న గ్రామానికి ప్రభుత్వం వారు ప్రజలు ప్రయాణములకు ఇబ్బంది అవుతుందని ఏర్పాటు చేశారు. ఎంత సేవ! రాజమండ్రి నుండి గుంటూరు వరకు ఎంత ప్రయాణం చేశాడు ఆ వయస్సులో. 90 ఏళ్ల వయస్సులో ఎక్కడో చోటు ఉంటే సరిపోతుంది. అందుకే ఈ రోజున బైబిల్ మిషన్ వారు ఇంత భోగమును అనుభవించుతున్నారు అంటే దైవజనుడి యొక్క ధ్యానమే, దైవజనుడి యొక్క ప్రార్థనయే, ఆయన త్యాగమే. అంతగా సేవ చేసిన దైవజనుడికి ఏ కానుకొచ్చినా ఆయన చేతిలో ఏమి ఉంచుకునేవారు. భోజనాలు ఎక్కువగా భోజనాలు పెట్టేవారు, ఎక్కువగా కరపత్రాలు వేయించేవారు, ఎక్కువగా సభలు పెట్టేవారు, ఎక్కువగా సువార్త. వచ్చిన సంపాదనంతా దేవునికి ఇచ్చారు. అయ్యగారిని గురించి సాక్ష్యం చెప్తూ ప్రెసిడెంట్ అయ్యగారు మనం చెప్పారు, అయ్యగారికి ఉన్న ఆస్తట ఒక ట్రంకు పెట్టే ఒక చిన్న సాప వేసుకొని పడుకోవడానికి ఒక చిన్న సాప, ఆయన బట్టలు పెట్టుకోవడానికి ట్రంకు పెట్టే. ఇల్లు లేదు, స్థలం లేదు. గొప్ప భక్తుడు. యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన అద్భుతాలు దైవజనుడి కాలంలో జరిగాయి. వేరే మిషన్ వారు నలుగురు వచ్చి, మీరు బైబిల్ మిషన్ స్థాపించారు కదా, బైబిల్లో జరిగిన అద్భుతాలు ఇప్పుడు మీరు చేసి చూపించగలరా అని సవాలు చేస్తే, చేసి చూపించగలరు, మీరు నమ్మితే జరుగుతాయన్నారట. మీరు నమ్మండి, జరుగుతాయి అని చెప్పి మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి అని వారు మోకాళ్ళ మీద పెట్టి నలుగురు ప్రార్థన చేస్తుంటే కొద్దిసేపటికి ఆ ప్రార్థన చేస్తే వారు కళ్ళు తెరిచి చూస్తే దేవదాసయ్య గారు గదిలో లేడు. వృద్ధుడు అప్పటికే వృద్ధుడుగా ఉన్నాడు, గదిలో లేడు. ఎక్కడికి వెళ్ళాలని వారు
మరలా కళ్ళు మూసుకుంటే రాజమండ్రి గోదావరి ఒడ్డున ఆ ఓడల దగ్గర అయ్యగారు సువార్త చెబుతున్నట్లుగా కనబడుతున్నారు దర్శనంలో. వారికి గదిలో లేరు. ఏమిటి, ఇక్కడ నుండి రాజమండ్రి అక్కడికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ లో ఎలాగ మాయమైపోయాడు, ఎలాగ ఎగిరిపోయాడు. దీనికి బైబిల్ ఆధారాలు కూడా చెప్పారు. మీకు ఎప్పుడైనా ప్రసంగం చెప్తాను. బైబిల్లో లాగా ప్రాణంతో శరీరంతో ఎగిరిపోయిన వారు కనబడతారు. అందుకే అయ్యగారు అన్నారు, బైబిల్లో ఉన్న వరాలన్నీ పొందుకోవాలంటే ప్రతిరోజు తప్పకుండా స్నానము చేసి, ప్రతి దినము స్నానము చేసి శుభ్రముగా తన ఆ ఉతికిన వస్త్రమును ధరించి మీరు ప్రతిరోజు ధ్యానము చేస్తే తప్పకుండా బైబిల్లో ఉన్న వరములన్నీ దేవుడు మీకు ఇచ్చి వేస్తాడు అన్నారు. విశ్వాసులకైనా సేవకులకైనా ఎప్పుడు శుభ్రముగా అయ్యగారు ఎప్పుడు స్నానం చేసేవారు ఎవరికి తెలియదు. ఎప్పుడు అయ్యగారిని చూసినా ఆనాటి పెద్దలు అనేవారు పెళ్లి కొడుకులా ఉండేవారు. తెల్లటి బట్టలు వేసుకొని, పైన ఆ కండు వేసుకొని, కాళ్ళకు తెల్ల సాక్సులు వేసుకొని అలా కుర్చీలో కూర్చొని బైబిల్ ధ్యానం చేయొచ్చు. బైబిల్ చదువుకుంటూ అయ్యగారు బైబిల్ చదవడం, బైబిల్ అలాగే గుండెల మీద పెట్టుకునేవారు. నిజంగా నాకు అనిపిస్తుంది, ఎన్ని బోధనలు చేశారు, ఎన్ని పుస్తకాలు దైవజనుల ప్రసంగాలు, బైబిల్లో ఉన్న మర్మములన్నీ బోధించారు. ఆ మహాభక్తుని యొక్క జ్ఞాపకార్థ సందర్భముగా మీలో ఎవరైనా మేము రేపు వారం భోజనం ఏర్పాటు చేసుకుంటామంటే మీకు ఆశీర్వాదం. మీరు ఎవరు ఏర్పాటు చేయకపోతే ప్రభు నామములో నేనే ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకంటే అది ఆశీర్వాదం కనుక. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తని దేవునికే స్తుతి కలుగును గాక. దయచేసి గమనించాలి. ప్రశాంత్ ఆ కుమార్తె అంజనమ్మ వారు ప్రభు నామములో వచ్చే వారం దైవజనుడి యొక్క జ్ఞాపకార్థ సందర్భముగా అందరికి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును కాక. మహాదైవజనుడు అయ్యగారి యొక్క త్యాగం, వచ్చిన సంపాదన అంతా దేవుడికి. మీ సేవకుని చూస్తున్నారు. ఈ చేతికి వాచ్ కూడా పిల్లలు తెచ్చారు, కానీ నేను కట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. తండ్రి గారు అంత త్యాగం చేస్తారు, మనకే పాటు. పాస్టమ్మ నాకు రింగు దగ్గర ఆ దినాల్లోనే పెద్ద చాలా సైజు ఉన్న దగ్గర తులం దగ్గర ఉండేది ఆ రింగు. అది కూడా నేను మందిరంలో ఆ గోడె హాల్ మందిరానికి కానుక ఇచ్చేసాను. పాస్టమ్మ నక్లీస్ ఆ దినాల్లోనే మంచిగా నక్లీస్ చేయించారు వారు. అలాగే వాళ్ళ అమ్మగారి బంగారం అదంతా కూడా మేము అమ్మి ఆ మందిరానికి ఖర్చు పెట్టాం. చాలా తక్కువ, 20,000 ఏమో వచ్చింది అంత ముద్దే. అలాగే ఒకరు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు, చేతికి వేసుకుంటారు కదా, ఏమంటారు, గ్యాస్ లైట్. అది కూడా దేవుని ఆ మందిరానికి కానుక ఇచ్చి వేశారు. ఇష్టం లేదు. మన తండ్రి గారు ఏమన్నారు, అయ్యగారు పాడొచ్చు అన్నారు, వెండి పసిడి లివిగో విసామైనను నాకై ఉండవలెనని కోరాను. అయ్యగారు అంటున్నారు, దేవా నాకు వెండి వద్దయ్యా, నాకు బంగారం వద్దయ్యా, అవి నాకు ఉండాలని కోరుకోనయ్యా, అవి నాకు వద్దయ్యా. వెండి పసిడి లివిగో విసామైనను నాకై ఉండవలెనని కోరాను. నిండైనా నీ నియమము చోపునా మెండుగా వాడబారు విద్యో జ్ఞానం ఇదిగో అనుమోదాదిని ఓగై ఒనుమియో ప్రభువాని అదికి ప్రాతి సింధుని. వెండి నాకు వద్దయ్యా, బంగారం నాకు వద్దయ్యా, నీ ఇష్టము చేస్తాను. నాకు జ్ఞానమేమో అంతే చాలు.
నీ చిత్తము నెరవేర్చే కుమారునిగా ఈ భూమి మీద బ్రతుకుతే చాలు. ఏమిటి ఈ వెండి ఎందుకు, ఈ బంగారం ఎందుకు, ఈ ధనం ఎందుకు? ఎప్పుడైనా విడిచి వెళ్ళవలసిందే కదా. అందుకే నేను మరొక మాట చెప్తున్నాను, ఇంతవరకు నీవెవరి వరకు చేశావేమో, నీ బంధువులకు చేశావేమో, నీ స్నేహితులకు సహాయం చేశావేమో, నీ అన్నదమ్ములకు చేశావేమో. మంచిదే, చేయడం మంచిదే, చేయొద్దని చెప్పండి. నా అనుభవంలో నేను తీర్మానం చేసుకున్నది ఏమిటంటే, మా అన్న చదువుకుంటున్నప్పుడు నేను బట్టలు కొంటే కూడా నేను వేసుకునేవాడిని కాదు. చదువుకునేవాడు బాగుండాలి, బట్టలు కొనుక్కుంటే మా అన్న వేసుకున్నవి నేను తీసుకునేవాడిని. ఈ పాత బట్టలు నాకు ఇచ్చి ఇది మేము తీసుకో. ఈరోజు ఎంత సేవ చేస్తున్నాను. నేను అనుకున్నాను ఆ దినాల్లో మా అన్న నాకు ఎంతో చేస్తాడు. పీసోడు వింటే విన్ని బాధలేదు, బంక పీసోడు, మహా పీసోడు. నా పెళ్లి నేనే చేసుకున్న కర్మ, అనాథ నేను. నా పెళ్లి నాదే, నా జీవితమే నా తండ్రితో నడిచిపోతుంది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ప్రభు మీద ఆధారపడండి. ఏదైనా చేయగలిగితే ఎవరికి చేయండి? దేవుడికి చేస్తే అది మీకెప్పటికీ నష్టము కాదు, అది నీకు ఆశీర్వాదమే, రేపు నీ బిడ్డలకు ఆశీర్వాదమే. దేవుని ఆత్మ కలిగిన సేవకునిగా చెబుతున్నాను, దేవునికి నీవేం చేసినా అది ఎన్నటికి వ్యర్థమో కాదు. అందుకే నేను తీర్మానం చేసుకున్నాను, ఇక నేను ఎవ్వరికి చేయకూడదు. నాకు దేవుడి సేవలో ఏమిచ్చినా ఎవరికి చేస్తాను? దేవుని సేవకే, మందిరాలకు, సభలకు ఇలాగే చేస్తాను. ఇక ఏది వద్దు. ఆ తీర్మానం కొన్ని సంవత్సరాల నుంచి అదే తీర్మానంతో పని చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మోకరిద్దాం, ప్రభుని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి స్తుతి ప్రార్థన చేసుకుందాం.